అప్పుడప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మన చుట్టాలు మంచి ఇల్లు కట్టుకుంటే పోయి చూసేస్తాం, అరే మనం కూడా ఎట్లా కట్టుకుందాం, బెడ్రూమ్ ఎట్లుండాలి, అటాచ్ బాత్రూమ్ ఎట్లుండాలి, ఇంటి దర్వాజాలు ఎట్లుండాలి, కిటికీలు ఎట్లుండాలని చూసి వస్తలేమా? మన నగరాన్ని కూడా మంచిగా చేసుకొని ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి మన నగరానికి వచ్చి మన నగరంలో జరిగిన అభివృద్ధి, ఇవాళ హిమాయత్ సాగర్ ఎకో పార్కు బ్రహ్మాండంగా ఉన్నది, మీరు అందరు చూసి ఉంటారు. రేపటి నుంచి ఇవాళ ప్రారంభోత్సవం అయినాక పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు చార్మినార్తో పాటు గోల్కొండతో పాటు ఇది కూడా చూడడానికి వస్తారు. ఈ పక్కనే కూతేస్తే పలికెంత దూరం మనకి ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయల్లో నిర్మించినప్పుడు కొంతమందికి నష్టం జరిగింది, కానీ ఇది ఇవాళ ఎంత పెద్ద ఆస్తి వ్యవస్థ అయింది మనకు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాకు పిల్లనియాలంటే మీ ఊర్లో రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఎట్లనే పిల్లనిచ్చేది అనేటోళ్ళు మా చుట్టాలగిన. ఇవాళ ఎత్తుకుతూరు భూతద్దం పెట్టి రంగారెడ్డి జిల్లాలో పిల్లగాడు దొరకడం అనికిస్తే 2 ఎకరాలు ఉంటే 200 కోట్ల ఆస్తి అవుతుంది. ఈ అమ్మాయి పిల్లకు మా ఆడపిల్లకు కష్టమే ఉండదు, కాలు మీద కాలు వేసుకొని బతుందని ఇవాళ అందరూ రంగారెడ్డి జిల్లాకే పిల్లల్ని ఇవ్వాలని చూస్తున్నారు. కాలం మారింది, మన భవిష్యత్తు మారుతుంది. భవిష్యత్తు మారినట్టుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ అభివృద్ధిలో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ సంస్థల్ని పెట్టి చిన్న చిన్న కాలనీలు కాకుండా పెద్ద నగరమే నిర్మించుకోవాలని పెట్టుకున్నాం. ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ అని 30,000 ఎకరాల పెద్ద నగరాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపిస్తున్నాడు. ఇవాళ ఈ మూసీ నది మొత్తం మురికి నిండిపోయింది. ఊర్లల్లో నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండడానికి వీలు లేక ఆ మూసీ నదిలో దోమలకు మురికికి ఆన్నే ఉండి గుడిసెలేసుకొని బతుకుతారు. ఎవ్వరు కూడా మురికిలో బతుకోవాలని కోరుకోరు. ఏ విధి లేనప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, మనకి ఏ అవకాశం లేనప్పుడే పోయి మనము ఎక్కడనో స్లమ్లలోనో బస్తీలలోనో లేకపోతే మూసి కాలువ పక్కన మనం బతుకుతున్నాం. ఆ మురికి వాసనలో మనం వండుకున్న చికెనో మటనో ఇది వదిలేసి ఆ మురికి వాసనే గోరెటెంకన బాటలు వాడిండి మీకు తెలుసుగా ఎట్లున్నది అనేది. అట్లాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి, మంచి నగరాన్ని నిర్మించుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అట్లనే రీజనల్ రింగ్ రోడ్ వేసుకోవాలి. మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్లలో శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసినాయి. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. ట్రైన్లు ఎక్కి కూర్చుంటే 3 గంటలలో 7 గంటల ఆడికి పోయేటట్టు ఇవాళ మనం మంజూరు చేసుకున్నాం.